పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తామని చెప్పేవాళ్లు చాలా మంది కనిపిస్తుంటారు. అయితే పార్టీ ఆఫీసులో కనిపించని వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. ఓ పార్టీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. అసలే పార్టీలో ఎవరున్నారో లేదో తెలియని పరిస్థితి ఉంటే ఇప్పుడు కొత్త డౌట్స్ కూడా రావడంతో లీడర్లకు టెన్షన్ పెరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా వచ్చినా పెద్దల సభలో ఆ పార్టీకి నలుగురు ఎంపీలున్నారు. కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు. వీళ్లే రాజ్యసభలో పార్టీ పెద్దలు. ఈ నలుగురు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు, రాజ్యసభలోనూ కూడా పెద్దగా మాట్లాడిందే లేదని సొంత పార్టీలోనే టాక్. ఇక లోక్సభలో పార్టీ ప్రాతినిధ్యం లేక పరేషాన్ అవుతుంటే రాజ్యసభలో ఉన్న వీళ్ళైనా ఏదైనా మాట్లాడితే పార్టీకి బెటర్ అనే చర్చ జరుగుతుంది. పార్టీ అడపాదడపా చేస్తున్న కార్యక్రమాల్లో కూడా భూతద్దం పెట్టి వెతికినా ఈ నలుగురు కనిపిస్తలేరట. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ వైపు కూడా చూస్తలేరనే డిస్కషన్ నడుస్తోంది. పార్టీపై పార్టీ బాస్ పై అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పోటాపోటీగా విమర్శలు చేస్తున్నా వీళ్ల సైడ్ నుంచి అంతా సైలెంటేనట. ఇక ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పై విమర్శలు చేసినా ఈ నలుగురు నోరు విప్పడం లేదని పార్టీలో చర్చ. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నా మిగతా ముగ్గురు పెద్ద మనుషులు పార్థసారథి రెడ్డి, సురేష్ రెడ్డి, దామోదర్ రావు అసలే కనిపిస్తలేరని చెప్పుకుంటున్నారు గులాబీ లీడర్లు. పార్టీ కార్యక్రమాలు పక్కన పెడితే రాజ్యసభలో వీళ్ల పర్ఫార్మెన్స్ అంతంత మాత్రమేనట. ఇక రాజ్యసభలో ఎప్పుడో ఓసారి మాట్లాడతారు. ఈ నలుగురిలోని వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి మాత్రమే అప్పుడప్పుడు సభలో గలం విప్పుతారు. పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు మాట్లాడిన సందర్భాలు లేవని సొంత పార్టీ నేతల్లోనే గుసగుసలు. కేసీఆర్ ఎలాగో బయటకొస్తలేరు, కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రోగ్రాం పెట్టినా వీళ్ళు అసలే కనిపించరు. ఈ నలుగురు ఎంపీలు ఉన్నట్లా లేనట్లా అని పార్టీలో చర్చ జరుగుతుందట. పెద్దలపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతుండగానే ఇద్దరు ఎంపీలతో చెన్నై స్టాలిన్ మీటింగ్ వెళ్లారు కేటీఆర్. అది కూడా నేషనల్ స్థాయిలో డీలిమిటేషన్ ఇష్యూ కాబట్టి హాజరు వేసుకున్నారని డిస్కషన్. మిగతా ఇద్దరు సంగతి అంతేనట. ఇది బీఆర్ఎస్ పెద్దల ముచ్చట.